కొన్నిసార్లు మన జీవితంలో ఎదుర్కొనేటువంటి కొన్ని విధములైన కఠిన శ్రమలను గురించి మనం చాలా కలత చెందుతాం. దేవా, లోకములో అందరికీ లేని పరిస్థితి నాకెందుకు ఇచ్చావు? అందరూ తమ తమ తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నారు, నేను ఎందుకునైనా తండ్రి లేని దాన్ని అయ్యాను, తల్లి లేని దాన్ని అయ్యాను, తల్లిదండ్రి ఇద్దరు లేని దాన్ని అయ్యాను. నేను ఎందుకయ్యా ఇలాంటి భర్తను కలిగి ఉన్నాను, ఇలాంటి భార్యను కలిగి ఉన్నాను, ఇలాంటి పిల్లల్ని కలిగి ఉన్నాను, ఇలాంటి తల్లిదండ్రులను కలిగి ఉన్నాను. కొంతమంది కొన్ని కారణాలను బట్టి దుఃఖపడతారు. దేవుడు మన జీవితంలో అనుమతించేటువంటి కొన్ని కఠినమైన శ్రమలు, అవి ఏ రూపంలోనన్నా రాని, అవి మనల్ని దీనులుగా చేయడానికి, మనలో ఉన్న అహంకారాన్ని విరగొట్టి మనల్ని దీన మనస్కులుగా చేయడానికి దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు. స్వతహాగానే జన్మత మూఢ స్వభావంతో పుట్టిన బతుకులు మనై. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము దాన్ని తోలివేయుదని సామెతల గ్రంథంలో ఉంది. మన పుటకే మూఢత్వంతో పుట్టిన పుటక. వాడికి తెలియదు, ఒకటి చెబితే వినడం, అంతా పెడద్రం నడమంత్రం అన్నట్టు. అలాంటి పుటక పుట్టాం, అలాంటి బతుకు. అయితే మరి ఆ మూఢత్వాన్ని, ఆ పెడద్రాన్ని, ఆ నడమంత్రాన్ని, ఆ అహాన్ని మనలో నుండి తోలివేసేదాన్ని దేవుడు వినియోగిస్తాడు. దాని పేరు శిక్షాదండం. బాలుని హృదయంలో మూఢత్వం స్వభావ సిద్ధంగా పుడుతుంది, శిక్షాదండం దాన్ని తోలేస్తుంది అన్నాడు. శిక్షాదండాన్ని ఉపయోగించకపోతే మనలో ఉన్న కొన్ని దరిద్రగుట్ట లక్షణాలు పోవు. కనుక దేవుడు మనందరికీ ఎవరికి తగ్గ శిక్షాదండాన్ని వాళ్ళకు ఉపయోగించి ఎవరిని ఏ విధంగా తోమి లైన్లో పెట్టాలో దేవుడు ఆ విధంగా తోమి లైన్లో తెచ్చుకుంటాడు. అది దేవుని పద్ధతి. దేవునికి స్తోత్రం. కోడెదూడల్ని కాడి కట్టేటప్పుడు మీకు తెలుసా, పొలంలో రైతులు అది కాడి కిందికి రాదు, దాన్ని కాడి కిందికి తీసుకొచ్చి అరక దున్నిచ్చేదానికి దాన్ని సిద్ధపరచాలంటే దాన్ని ఒక రేంజ్లో ఉతికారేస్తాడు. ఎట్టకేలకు కాడి మెడ మీద పెట్టుకోవాలి, ఏయ్ అంటే అలాగ వెళ్ళిపోవాలి. కోటింగే కాదు, మరీ పెడగా ఉండి అసలు మాటినకపోతే ముక్కు తాడేస్తాడు. ఈ దరి నుంచి ఆ దరికి బెజ్జం వేసి అందులోంచి ఒక తాడు నడిపి మెడకు కడతాడు. ఇక అది ఇట్టిట్టు అందనుకో, ఓవర్ యాక్షన్ చేసిందనుకో, ఇక్కడ ముక్కు దగ్గర మంట పుట్టింది, దెబ్బ కంట్రోల్ అయిపోయిద్ది. అట్లా కొంతమందికి అప్పుడప్పుడు కోటింగులాగా, కొంతమందికి అయితే పర్మనెంట్గా ముక్కుతాడులాగా కొన్ని లింక్ చేసి పెడతాడు దేవుడు. ఎందుకంటే మన మేలు కోసమే. దేవునికి స్తోత్రం. అహంకారులుగా మనం ఉంటే కృప పొందలేము. అందుకని మనల్ని దీనులుగా చేసి దేవుని దృష్టిలోనూ మనుషుల దృష్టిలోనూ దయ పొందునట్లు మనం దీనులం కావాల్సి ఉంది. అందుకే దేవుడు దీనత్వం మనం నేర్చుకున్నట్లు కొన్నిసార్లు కొన్ని కఠినమైన పరిస్థితులు మన బ్రతుకుల్లోకి, మన బిడ్డల జీవితాల్లోకి అనుమతిస్తాడు. ఎస్తేరు జీవితం అలాంటి చేదైన అనుభవంలో ప్రారంభమైంది. అలాగే నీ జీవితంలో ఏ ఏ విధముల్లో చేదు నువ్వు అనుభవించావో ఒకటి గుర్తుపెట్టుకో, నీకెదురైన చేదైన అనుభవాలన్నీ నిన్ను దీనురాలిగా, దీనుడుగా చేయడానికి దేవుడు నీ జీవితంలో అనుమతించి ఉండవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితులు నీకు ఎదురు కాకపోయి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ఉండకపోతుండే. ఎలా ఉండేవాడివో, ఎలా ఉండేదానివో, కానీ ఆ చేదైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడినందునే ఈరోజు నువ్వు దీనుడుగా, దీనురాలిగా అటు దేవుని దృష్టి ఎందును, మనుషు దృష్టి ఎందును దయ పొందావు.